ఇల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ కెరియర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం తెలుసు కదా. రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సిద్ధు ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్ధు పేరుతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ చిట్ చాట్లో హీరో సిద్ధు ఇచ్చిన సమాధానం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాడు. చిట్ చాట్లో భాగంగా ఓ అభిమాని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించాడు. దానికి సిద్ధు ఏమాత్రం ఆలోచించకుండా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పేరును చెప్పాడు. సిద్ధు ఇచ్చిన ఈ సమాధానం ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లలోనూ చర్చకు తెరతీసింది. హీరో సమాధానంపై పలువురు నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఇంతమంది స్టార్ హీరోలు, లెజెండరీ యాక్టర్లు ఉండగా మీకు తెలుగులో ఎవరు అభిమాన నటులు లేరా అని ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ పీక్స్ కి చేరడానికి, డీజే టిల్లు వంటి చిత్రాలు విజయం సాధించడానికి తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి హీరోల అభిమానుల మద్దతు ఎంతో ఉందని అంటున్నారు. అలాంటిది బాలీవుడ్ హీరోను అభిమాన నటుడిగా ప్రకటించడం సరికాదంటూ మండిపడుతున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తెలుసు కదా సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి కీలక సమయంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పినా అది ట్రోలింగ్కు దారితీయడం సినిమా ప్రమోషన్కు కొత్త సవాల్గా మారింది. ఏదేమైనా సిద్ధు జొన్నలగడ్డ ఫేవరెట్ హీరో అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిబేట్ను సృష్టిస్తోంది. ఈ ట్రోలింగ్ ప్రభావం సినిమా కలెక్షన్లపై ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. అటు ఈ ట్రోలింగ్పై సిద్ధు జొన్నలగడ్డ ఎలా స్పందిస్తాడన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.